చిన్నపిల్లలకి మెడలో స్టెతస్కోప్ వచ్చి ఒక ఫోటో తీసి, రేయ్ నువ్వు డాక్టరు కావాలరా. చేతులు బైబిల్ పెట్టి ఒక ఫోటో తీసి, రేయ్ నువ్వు ప్రపంచాన్ని తలకిందులు చేసే సేవకుడు కావాలరా. పెన్ను కొని పెట్టేటప్పుడు కూడా బ్లూ ఇంక్ పెన్ను కొని పెట్టొద్దు, గ్రీన్ ఇంక్ పెన్ను కొని పెట్టండి. నువ్వు గజిటెడ్ ఆఫీసరు కావాలరా. అందుకని నేను అంట, పిల్లలు ఆడుకోవటానికి గోలికాయలు కొనియకండి, బెల్లంగోడ్లు కొనియకండి, చెక్క బొమ్మలు గజ్జి బొమ్మలు ఇవి కొనియకండి. వాళ్ళకి స్టెతస్కోప్ కొనిపెట్టి స్టెతస్కోప్ మెడలో వేసి, నువ్వు డాక్టర్ము కావాలరా, నువ్వు డాక్టరు కావాలరా. చేతులు బైబిల్ ఒకటి పెట్టి నాకులాగా ప్రసంగం చేస్తున్నట్టు టనమనండి. ఫోటో ఒకటి తీయండి, గోడ మీద పెట్టండి. రేయ్ భూలోకాన్ని తల్లకిందులు చేసే ప్రవక్తవు కావాలి. దర్శనం ఎంత గొప్పగా ఉంటుందో నీ బ్రతుకు కూడా అంత గొప్పగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. మనమేదో గొప్పవాళ్ళు అని చెప్పుకోవటానికి కాదు. 50 మంది కూడా లేని దినాల్లో, సొంత స్థలం కూడా లేని దినాల్లో, కనీసం 100 గజాల స్థలం కూడా లేని దినాల్లో, రేపు బ్రతుకేమవుతుందో తెలియని దినాల్లో ఇమాన్యుయల్ చర్చ్ అని రాయకుండా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అని రాసి, ఆ రోజు నా దర్శనాన్ని ఈరోజు దేవుడు నెరవేరుస్తుంది. నీ విషన్, భవిష్యత్తులో నువ్వేం కావాలనుకుంటున్నావు, నీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నారు, చదువుల్లో ఏం కావాలనుకుంటున్నావు, ఆత్మీయ జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు, ఎలాంటి భక్తి శిఖరాల మీద కూర్చోవాలనుకుంటున్నావు, నీకు ఒక విజన్ ఉందే, ఆ దర్శనాన్ని పలక మీద రాయి, స్పష్టంగా రాయి. ఎట్లా ఉండాలి పలక మీద రాసింది? సీమ తలకాయ అంత అక్షరాలతో రాయొద్దు. ఆ పలక మీద ఎట్లా రాయాలో తెలుసా? పరిగెత్తువాడు చదువా, పరిగెత్తేవాడు చదవాలంటే ఆ అక్షరాలు పెద్దగా స్పష్టంగా ఉండాలి. దాని అర్థం ఏంటో తెలుసా? జీవితంలో ఎప్పుడూ గొప్ప దర్శనం కలిగి ఉండు, గొప్ప దర్శనం కలిగి ఉండు, ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉండు. ఆ లక్ష్యాలు నువ్వు కలిగి ఉంటే నిర్లక్ష్యంగా రెప్పపాటు కాలం కూడా నువ్వు బ్రతకవు. ఎప్పుడు జీవితంలో పెట్టారా, నీకుండాల్సిన గురి, నీకుండాల్సిన లక్ష్యం. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలా, కొడితే సింహాసనమే ఎక్కాలా. దర్శనం ఎంత పెద్దగా ఉంటుందో నీ జీవితం కూడా అంత శ్రేష్టంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు.